హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్ అండ్ లావణ్య గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి ఇష్యూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి చాలా హల్చల్ చేయడం చూస్తున్నాం. ఇద్దరి వర్షన్లు కూడా అందరూ విన్నారు. అయితే కొందరు రాజ్ తరుణ్ని సపోర్ట్ చేయడం, ఇంకొందరు లావణ్యని సపోర్ట్ చేయడం చూస్తున్నాం. నిజంగా వీళ్ళిద్దరిలో ఎవరి మిస్టేక్ ఉంది, మరి ఇప్పుడు వీళ్ళిద్దరి ఫ్యూచర్ ఏంటి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, లావణ్య గారి ఇష్యూ ఆమె వర్షన్ విన్నారు మీరు, రాజ్ తరుణ్ గారు కూడా వర్షన్ ఒకటి ఉంది. ఇద్దరిది విన్న తర్వాత అసలు ఎవరిది మిస్టేక్, ఏం జరిగింది, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు ఒకరి పర్సనల్ స్టోరీ తీసుకొని మనం ఎవరిది మిస్టేక్ అని మనం మెసేజ్ చేయాలి అని అంటే ఇద్దరు వైపు నుంచి 2 డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నారు. ఒక 11 సంవత్సరాలు సహజీవనం చేసి లివింగ్ రిలేషన్షిప్, దాన్ని పెళ్లి చేసుకున్నారో లేదో మనకైతే తెలీదు, కానీ దాని పేరు మాత్రం లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టారు. ఎందుకు ఆ 11 years లేని డిఫరెన్స్ 11 years తర్వాత ఎందుకు మొదలైందంటే మూడో క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ఈ డిఫరెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఆ మూడో క్యారెక్టర్ మాలవి మల్హోత్రా అనే అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు నన్ను బెదిరించారు, నన్ను చంపేస్తామన్నారు, నన్ను రాజ్ తరుణ్తో మాట్లాడొద్దన్నారు అని ఈ అమ్మాయి ఫైల్ చేసింది కేసు. అయితే ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి 11 సంవత్సరాలు తన కెరీర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పక్కన పెట్టి రాజ్ తరుణ్ అనే వ్యక్తి కావాలి నాకు అని సహజీవనం చేసింది 11 years పాటు. అంటే ఇద్దరు ఇష్టాలు తెలుసుకొని సహజీవనం చేస్తారు కదా. ఏ ఒక్కరికి ఇష్టం లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ ఉండదు. కానీ ఇక్కడ నాకు అనిపిస్తున్న అంశం ఏంటి అని అంటే ఒక 11 సంవత్సరాలు సాఫీగా సాగిన వీళ్ళలో ఎప్పుడైనా సరే ఒక థర్డ్ పర్సన్ అంటే ఒక అట్రాక్షన్ అనేది మళ్ళీ రాజ్ తరుణ్కి ఆమె మీద స్టార్ట్ అయింది, మాల్వి మల్హోత్రా మీద అని ఈ అమ్మాయి చెప్పటం జరిగింది మనకి. అలా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, కానీ నేను ఆ అమ్మాయితోనే ఉంటానంటున్నాడు అని ఈ అమ్మాయి చెప్తుంది. ఈ అమ్మాయి కూడా నాకు ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్ కాకుండా ఇంకొకరిని నేను ఊహించుకోలేను అని చెప్తుంది. ఈ అమ్మాయి పాయింట్లో చూసుకుంటే ఈ అమ్మాయి అన్ని విధాలా నష్టపోయింది. ఈ అమ్మాయి 11 yearsలో చెప్పింది నా కెరీర్ నేను పోగొట్టుకున్నాను, నేను రాజ్ తరుణ్ని నమ్ముకున్నాను అని. ఒక ట్రస్ట్ అన్నమాట, ఒక బిలీవింగ్ అంటే ఒక నమ్మకంతో ఉందన్నమాట, ఒక బిలీఫ్తో ఉంది రాజ్ తరుణ్ నన్ను చూసుకుంటాడని. ఇప్పుడు ఈ అమ్మాయి 11 సంవత్సరాల ఆ అబ్బాయితో ఉన్న తర్వాత ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? జనరల్గా ఇప్పుడు మనము ఇలా విన్నాము, ఏ అబ్బాయినా ముందుకు వస్తాడా పెళ్లి చేసుకుంటానికి? రాడు. అదే రాజ్ తరుణ్ వర్షన్లో మనం వింటే రాజ్ తరుణ్ చెప్పేవి ఏంటి? ఈ అమ్మాయికి చెడు అలవాట్లు ఉన్నాయి, ఈ అమ్మాయికి చెడు అలవాట్లు ఉన్నాయని నీకు ముందు నుంచి తెలీదా? నీ కొత్తగా చెడు అలవాట్లు నేర్చుకుందా? సరే నువ్వు సహజీవనం చేసావు, మరి ఈ అమ్మాయిని మార్చలేకపోయావా? నిజంగా నువ్వు ఆ అమ్మాయి యొక్క అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉంటే, ఆ అమ్మాయి చెడు అలవాట్లకు బానిస అయితే మీ ఇద్దరు కలిసే సహజీవనం చేశారు కదా, మరి నీకు కూడా చెడు అలవాట్లు ఉండే ఉంటాయి కదా, ఇద్దరికి ఉండే ఉంటాయి కదా సహజీవనం చేసినప్పుడు. ఇద్దరి హ్యాబిట్స్ ఒకటైతేనే, ఇద్దరు లైఫ్ స్టైల్ ఒకటైతేనే కదా కలిసి ఉంటారు. లేదంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇద్దరి ఇష్టాలు ఒకటి కాకపోతే కలిసి జీవించలేరు, అస్సలు జీవించలేరు. ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ప్రకారము ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే. ఏంటంటే హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, పర్సనల్ స్పేస్. ఈ 3 అనేవి ముగ్గురికి చాలా, అంటే ఈ 3 విషయాల్లో ఇద్దరు ఏంటంటే నాకు పర్సనల్ స్పేస్ కావాలి, నాకు పర్సనల్ స్పేస్ కావాలి అని అనుకొని గొడవ అక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ లావణ్యతో కొంచెం దూరంగా ఉండటం మొదలుపెట్టాడు రాజ్ తరుణ్, ఈ మాల్వి మల్హోత్రాతో దగ్గర అవ్వటం ప్రారంభించాడు, అప్పుడు గొడవలు అవ్వటం మొదలుపెట్టాయి. నేనైతే దీన్ని అంటే మన సంస్కృతి ప్రకారము ఇలాంటి రిలేషన్షిప్స్ని ఎంకరేజ్ చేయకూడదు. వివాహ బంధం అంటే వివాహ బంధం, దానికి ఒక శాస్త్రానుసారం కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, దానికి ఒక గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇలా ఎవరి ఇష్టానుసారం అంటే మా ఇష్టం మాది, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, ఇలా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటామంటే ఇలాంటివి అనుభవింపక తప్పదు అని అంటారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరైనా సరే ఇలాంటివి బేర్ చేయక తప్పదు. ఎందుకంటే స్వయంకృత అపరాధాలు అంటారు వీటి. స్వయంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది.
స్వయంగా వాళ్ళు తీసుకొని ఒక అబ్బాయి ఎలాంటి వాడు, ఆ అబ్బాయి నాతో కలిసి జీవిస్తాడా, లైఫ్ లాంగ్ ఉంటాడా లేదా అని నీకు తెలుసుకోవాలి ఫస్ట్ వెళ్ళేటప్పుడు, ఆ అమ్మాయి వైపు నుంచి మాట్లాడితే. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు మీరు, చెప్పండి. అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, డ్రగ్స్కి అలవాటు పడిపోయింది అని. మరి నీకు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఎందుకు చేసావు సహజీవనం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేసావు నువ్వు? ఒక అమ్మాయికి చెడు అలవాట్లు ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ అమ్మాయితో ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసావు అని అడుగుతున్నావు. అప్పుడే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు చెడు అలవాట్లకి బానిసయ్యావు, లేదా నువ్వు చెడు అలవాట్లు చేయటం వల్ల నాకు ఇష్టం లేదు, నువ్వు మారాలి అని చెప్పాలి, మార్చుకోవాలి. అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు? ఈ సిట్యుయేషన్ బయటకు వచ్చినప్పుడే ఎందుకు చెప్తున్నావు? ఆ అమ్మాయి కేసు ఫైల్ చేసేంత వరకు నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? నిజంగా నీకు ఆ అమ్మాయిని కరెక్ట్ చేయాలి, ఆ అమ్మాయి వేరే మార్గంలో వెళ్తుంది అని అంటే అప్పుడే నువ్వు చెప్పాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పొచ్చు, మీ అమ్మాయి ఇలా చేస్తుంది, మీ అమ్మాయి ఇలా మారిపోతుంది అని. ఆ అమ్మాయి కూడా అదే ప్రశ్న అడుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు నా జీవితానికి ఏంటి గ్యారంటీ అని అడుగుతుంది ఆ అమ్మాయి కూడా. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? అందుకే ఇందులో ఇద్దరివి తప్పులు ఉన్నాయని నేను అంటాను. ఇలాంటి రిలేషన్షిప్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు యువతలో ప్రధానంగా ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఎందుకు వచ్చాయంటే, మా కంపాటబిలిటీ మ్యాచ్ అవుతుందా లేదా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, మేము లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. అంటే మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి వాడు వస్తాడో అని భయంతో ముందే జీవితాన్ని ఎవరో తెలియని వాడితో వెళ్ళి లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకొని అక్కడ కంపాటబిలిటీ కుదరక మళ్ళీ సోషల్ స్టిగ్మాకి గురయ్యి ఒక స్ట్రెస్ అనేది ఫేస్ చేసి, కమ్యూనిటీ నుంచి ఒక రకమైన స్ట్రెస్, సోషల్ మీడియాలో ఒక రకమైన స్ట్రెస్, జనాలతో అందరితో ఒక రకమైన స్ట్రెస్ అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇలాంటి స్ట్రెస్లన్నీ కూడా వాళ్ళు అనుభవింపక తప్పట్లేదు. ఇది ఎందుకంటే ఇలాంటి రాంగ్ రూట్లో కనుక మీరు వెళ్తే ఇలాంటివి మీరు అనుభవింపక తప్పదు. కానీ మేడం ఇప్పుడు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత డివర్స్ తీసుకోవడం కూడా కామన్ అయిపోయింది, డివర్స్ రేట్ పెరిగిపోతుందని కూడా చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాంటిది లివింగ్లు అనేవి 11 సంవత్సరాలు ఉన్నప్పటికీ నిలబడాలి, కంప్లీట్గా అది లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఉండదు కదా మేడం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు కూడా. సెక్షన్ 125 సెక్షన్ 16 అని చెప్పింది, రెండు చెప్పింది. అందులో ఏం చెప్పిందంటే, ఇక్కడ పెళ్ళి అనే బంధం లేదు కాబట్టి పెళ్ళికి ఉండే అన్ని లీగల్ లాస్ ఇక్కడ ఉండవు, కానీ ప్రొటెక్షన్ లాస్ ఉంటాయి అని చెప్పింది. దేనికి? ఈ లివింగ్ రిలేషన్షిప్ అందుకే ఇల్లీగల్గా ప్రకటించలేదు సుప్రీంకోర్టు కూడా. దీన్ని ఇల్లీగల్ అని మేము అనము, ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉంటున్న దాన్ని మేము ఇల్లీగల్ అని అనకుండా ఉండొచ్చు అని ఇచ్చింది తీర్పు. కానీ దీనంత పెళ్ళికి ఉండే అన్ని లాస్ దీనికి ఉండవు, లీగల్ లాస్ కొన్ని లాస్ మాత్రమే వర్తిస్తాయి అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటే దానికి పెళ్లి చేసుకున్నన్ని లాస్ దీనికి వర్తించవు కదా, ఆ పాయింట్ నేను చెప్తున్నాను. ఓకే, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంత రాద్ధాంతం చేసిన తర్వాత కూడా రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ లేకుండా ఉండలేను, తను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. పెళ్లి తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటారన్న గ్యారెంటీ ఉందా మేడం ఈ ఇష్యూ తర్వాత? ఆ అమ్మాయి రాద్ధాంతం చేసిందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆ అమ్మాయి రాద్ధాంతం అని ఎందుకు అంటున్నారు? ఆ అమ్మాయి జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు రాద్ధాంతం క్రియేట్ అయింది అని అంటున్నారు. ఆ అమ్మాయి జస్టిస్ కోసం ఫైట్ చేసింది. ఒకవేళ ఇద్దరివి తప్పులు ఉన్నాయి ఒప్పుకుందాము, ఈ అమ్మాయి ఎవరితో తిరిగిందా, దానికి ప్రూఫ్స్ ఉన్నాయా? రాజ్ తరుణ్ తిరిగాడు అని అంటుంది కదా ఈ అమ్మాయి, ఆరోపిస్తుంది కదా. ఆ అమ్మాయి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తుంది కదా, ప్రూఫ్స్తోనే కదా కేసు ఫైల్ చేసింది. మరి రాజ్ తరుణ్ కూడా ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చాడా? ప్రూఫ్స్ చూపించాడా? ప్రూఫ్స్ మీడియా ముందు చూపించాడా ఎవరికైనా? లేదు. ఈ అమ్మాయి ఎందుకు కావాలనుకుంటుంది అని అంటే, ఇంకెవరు పెళ్లి చేసుకోరు కాబట్టి. ఈ అబ్బాయిని నమ్ముకొని ఉంది, ఈ అబ్బాయితోనే నా జీవితం నేను పంచుకోవాలనుకుంటున్నానని ఫిక్స్ అయింది కాబట్టి మెంటల్గా ఈ అబ్బాయే కావాలని అనుకుంటుంది. ఇంత సిట్యుయేషన్ జరిగిన తర్వాత ఈ అమ్మాయిని చేసుకుంటానికి ఎవరైనా వస్తారా? రారు. ఈ అమ్మాయి కూడా ఎవరిని చేసుకోలేదు. ఈ అమ్మాయి మనసు ఫిజికల్గా అంటే మెంటల్గా ఫిజికల్గా కూడా ఈయనే నా భర్త అని ఫిక్స్ అయింది అమ్మాయి. అందుకనే రాజ్ తరుణే కావాలని అనుకుంటుంది. ఓకే మేడం, ఇటువంటి కొన్ని ఇష్యూస్ లాంటి ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా ట్రోల్ అయినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో చూస్తూ ఉంటే ఇటువంటివి జరిగినప్పుడు ప్రతిసారి అబ్బాయినే బ్లేమ్ చేస్తారు అని చెప్పేసి కామెంట్స్ పెట్టడం చూస్తున్నాం. వీటికి మీ రిప్లై ఏంటి మేడం? చాలా మంది అబ్బాయిలు కూడా ఇలాంటివి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా మంది అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారు అమ్మాయిల ద్వారా.
ఇది అబ్బాయిల్ని అనటం అనేది కూడా కరెక్ట్ కాదు. బోత్ సైడ్స్ చూసుకోవాలి, బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చూసుకోవాలి. ఈ రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు తప్పులు చేస్తున్నారు. ఓన్లీ అబ్బాయిలే తప్పులు చేస్తున్నారు అంటే అది రాంగ్. అది ఇద్దరిలో ఉంది తప్పు, అబ్బాయిలోని తప్పు ఉంది, అమ్మాయిలోని తప్పు ఉంది. కానీ ఎక్కువ అమ్మాయికి లీగల్ రైట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రతి మహిళకు కూడా లీగల్ రైట్స్ ఎక్కువ ఉంటాయి. అలా సఫర్ అయ్యే అబ్బాయిలు కూడా ఇప్పుడు చాలా చట్టాలు వచ్చాయి, వాళ్ళ కోసం కూడా చాలా చట్టాలు వచ్చాయి. ఇప్పుడు మనము ఎన్నో ప్రేమ వివాహాలు చూస్తున్నాం, లవ్ మ్యారేజెస్. అవి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కాదు, పెళ్లి చేసుకుంటున్నారు, లవ్ అంటున్నారు. ఒక 4 సంవత్సరాలు కూడా సరిగ్గా ఉండట్లేదు, నన్ను మోసం చేశాడు, నన్ను చూసుకోవట్లేదు, నన్ను ప్రేమ అని ట్రాప్లో వేసేసాడు, నేను నమ్మాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మోసపోయాను, నన్ను చూడట్లేదు, నా పిల్లల్ని చూడట్లేదు, ఇంకొకరితో అఫేర్ పెట్టుకున్నాడు. ఇలాంటివే వింటుంటాను నేను. నారీసేన దగ్గర కూడా ఇలాంటివన్నీ స్టోరీస్ కూడా వస్తూ ఉంటాయి, కేసులన్నీ వస్తూ ఉంటాయి. ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని. ఇది మనలో ఒక మార్పు రావాలి. నువ్వు ఒక ప్రేమించే వ్యక్తి ఎలాంటోడో తెలుసుకోకుండా ప్రేమించకూడదు. నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండా వెళ్ళకూడదు. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అన్నీ చూసే కదా చేసుకుంటున్నావు. అంటే భగవంతుడు డెస్టినీ రాస్తాడు, కానీ జాగ్రత్త పడటం కూడా ఇంపార్టెంటే, ఆలోచించుకోవాలి. అంటే దురాశ ఎక్కువైపోయింది ఇప్పుడు అందరికి కూడా. నాకు అన్నీ కావాలి, బాగా వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలి, డబ్బుండే అబ్బాయి కావాలి, మంచి జాబ్ ఉండే అబ్బాయి కావాలి. అలాగే కదా కోరుకుంటున్నారు అందరు కూడా. అందరూ కోరుకునేది అదే. మళ్ళీ బాగుండాలి, అబ్బాయి కూడా బాగుండాలి. ఇప్పుడు సిచ్యుయేషన్ మారిపోయింది కదా. ఒకప్పుడు అమ్మాయి కోరుకునేవారు అలా, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలను అలాగే కోరుకుంటున్నారు. ఓకే మేడం, ఇప్పుడు ఈ కథలో అంటే ముగింపు ఏ విధంగా ఉండాలంటారు? రాజ్ తరుణ్ ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా, లేకుంటే ఇంకేదైనా రూట్ ఉందంటారా? నాకు తెలిసి అయితే సహజీవనం 11 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇద్దరికి అందులో భాగం ఉంది, ఆ తప్పులో ఇద్దరికి భాగం ఉంది కాబట్టి ఇద్దరు ఒక డెసిషన్కి రావాలి. అది మనం చెప్పటానికి వీల్లేదు. అది ఆ అబ్బాయి ఆ అమ్మాయి కూర్చొని కలిసి ఉంటారా విడిపోతారని వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది వాళ్ళ పర్సనల్ స్టోరీ. మనం ఎవరి మీద దాన్ని జడ్జ్ చేయలేము, డిసైడ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎలా సాగిందో, వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో, ఒకరికొకరికి ప్రేమ అనురాగాలు ఎలా ఉన్నాయో, ఒక్కొక్కరికి ఎలాంటి అంటే ఎలాంటి కమ్యూనికేషన్ ఉందో మనకు తెలియదు కదా. ఈ 11 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏ విధంగా ఏం చెప్పుకొని లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారో తెలియదు. కాబట్టి ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఇద్దరికి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.